2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడంతో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసింది. తాజాగా జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ, నేను రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీని అప్పగించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. నిజానికి అతన్ని కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ లో భారత్ అనూహ్యంగా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్ గా వైదొలిగాడు. అనంతరం రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో టీమిండియా అనేక సిరీసులు గెలవడంతో పాటు 2023 WTC ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లింది. ఆ టోర్నీలో చివరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియా ఇక ఈ మధ్యనే వెస్టిండీస్ వేదికగా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా నిలవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, కానీ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. నేను రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు అతడి సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ ను సాధించింది. రోహిత్ శర్మను కెప్టెన్ చేసిన విషయాన్ని మాత్రం మర్చిపోయారంటూ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రికీ పాంటింగ్ ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించింది. 7 ఏళ్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కి కోచ్ గా సాగినప్పటికీ జట్టుకు పాంటింగ్ టైటిల్ అందించలేకపోయాడు. పాంటింగ్ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తొలగించి ప్రస్తుతం ఢిల్లీ టీం డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.